హలో ఫ్రెండ్స్! రుచికరమైన వంటలు అందించే మీ రుచిరా కిచెన్‌కు స్వాగతం. ఈరోజు మనం వెజిటబుల్స్‌తో కిచిడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇది చాలా క్విక్‌గా అండ్ సింపుల్‌గా చేసేయొచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మరి ఇంగ్రీడియెంట్స్ చూసేద్దామా? బియ్యం, పెసరపప్పు, టొమాటో, ఆనియన్స్, బీన్స్, క్యారెట్, ఆనపకాయి, అల్లం, పచ్చిమిర్చి అండ్ వంకాయలు. మీ దగ్గర ఇంకేమన్నా వెజిటబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ బియ్యం బాగా కడగాలి. అందులో నానబెట్టిన పెసరపప్పు, మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేసేయండి. వేసేసాక మనం నార్మల్‌గా కుకింగ్ రైస్‌కి ఎంత బియ్యం మెజర్‌మెంట్స్ తీసుకుంటామో సేమ్ అంతేగా వాటర్ పోసేయండి. నేనైతే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను. అండ్ ఇది అయ్యాక కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇది మీకు చాలా మెత్తగా రావాలంటే కొంచెం 4-5 విజిల్స్ వరకు పెట్టండి. లేకపోతే 3 విజిల్స్ సరిపోతుంది. ఇదండి కిచిడి. 3 విజిల్స్ అయ్యాక నేను ఓపెన్ చేశాను. మా ఇంట్లో మెత్తగానే తింటారు కాబట్టి ఇది కొంచెం మెత్తగానే చేశాను. 3 విజిల్స్ అనమాట. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకోవాలి కదా! ఆ పోపుకి కావాల్సిన సామాన్లు చూసేద్దాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు మినప్పప్పు అండ్ శనగపప్పు వేసేసేయండి. కొద్దిగా ఇంగువ అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. పోపు వేగిన తర్వాత ఇది రైస్‌లో కలిపేసుకోండి. ఇది చాలా హెల్తీ కూడా అండి. ఇప్పుడు నేను సాల్ట్ లాస్ట్‌లో వేస్తాను. సాల్ట్, కొద్దిగా పసుపు అండ్ అవసరమైతేనే చిల్లీ పౌడర్ ఏసుకోండి. నేనైతే వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మిర్చి వేశాను. గార్నిష్ కోసం కొత్తిమీర, అందులో తినేటప్పుడు నెయ్యి వేసుకోండి. సూపర్‌గా ఉంటుంది. మీరు ట్రై చేసి రెసిపీ ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ సబ్‌స్క్రైబ్డ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ.